రూపాయలు మొత్తంపై చక్రవడ్డీ ఎంత? 20% పర్ యానం. వడ్డీ శాతం ఎంత? 20%. వడ్డీ శాతము 20%. ఎప్పటి వరకు? ప్రతి సంవత్సరం వరకు. ప్రతి సంవత్సరం అంటే 12 నెలలకు వడ్డీ ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడు. క్వశ్చన్ చదవండి. నేను తీసుకున్న అప్పు ఎంత? 7,200. నేను తీసుకున్న అప్పు 7,200. రైట్. దాన్ని ఎంత కాలంలో తీర్చాలి? 2/5 ఇయర్స్లో తీర్చాలి. ఫస్ట్ ఇయర్లో తీర్చాలి, సెకండ్ ఇయర్లో తీర్చాలి, 2/5 ఆఫ్ థర్డ్ ఇయర్లో తీర్చాలి. 2/5 ఆఫ్ థర్డ్ ఇయర్లో తీర్చాలి. మొత్తము ఫస్ట్ ఇయర్ మొత్తము అది 20%. ఇక్కడ కూడా ఇది 20%. మొత్తం సంవత్సరానికి 20% అయితే 2/5 ఆఫ్ 20 ఇది ఎంత అవుతుంది? 8%. 8%. దీన్ని మనము 2 రకాలుగా చేయొచ్చు. మెథడ్ 1 మనం ఏం కనుక్కోవాలి సార్? క్వశ్చన్లో మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ వాల్యూ కనుక్కోవాలి. చక్రవడ్డీ వాల్యూ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇచ్చాడు. 20% అంటే 1/5. 20% అంటే 1/5. 8% అంటే 100 మీద 8 పెరిగింది. 108/100. దీని వాల్యూ ఎంత? 27/25. ఇక్కడ క్వశ్చన్లో నియరెస్ట్ టు అన్ ఇంటీజర్ అన్నాడు. ఎప్పుడైతే క్వశ్చన్లో అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడో అప్పుడు మనము డిజిటల్ సమ్ యూజ్ చేయకూడదు. సో ఫస్ట్ ఇయర్ 5 రూపాయలు తీసుకున్నాను, సంవత్సరం తర్వాత రూపాయి ఎక్కువ ఇచ్చాను 6. సెకండ్ ఇయర్ 5 రూపాయలు తీసుకున్నాను, సంవత్సరం తర్వాత రూపాయి ఎక్కువ ఇచ్చాను 6. రైట్. 2/5 ఆఫ్ అన్ ఇయర్ 25 రూపాయలు తీసుకున్నాను, టైం అయిపోయిన తర్వాత 27 ఇచ్చాను. 25 5 into 5 25. 25 are 625. ఇది ఎంత అవుతుంది? 27 into 36. 6 6ల 36. 27 6ల 162. 27 6 are 42 2. So 162. 27 3s are 81. 81 plus 16 972. అంటే ఇచ్చిన టైం తర్వాత తీసుకున్న అమౌంట్ ఎంత? 625. ఈ టైం తర్వాత ఇచ్చిన అమౌంట్ ఎంత? 972. కానీ మనకు ఏమన్నాడు? ప్రిన్సిపల్ గనక 625 అవుతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది సార్? 625 నుంచి 972 వరకు వెళ్ళాలి. 300 ఎక్స్ట్రా వెళ్తే 925 ప్లస్ 47. 47 కదా సార్? 925 ప్లస్ 47. 300 ప్లస్ 47 అంటే 347. 625 కనుక నేను అప్పు తీసుకుంటే అతనికి ఇవ్వాల్సిన వడ్డీ 347. కానీ అప్పు ఎంత ఉంది? 7,200. దీనికి ఎంత? 7,200 డివైడెడ్ బై 625 ఇంటూ 347. 347. ఇది కొంచెం క్యాల్కులేషన్ ఎక్కువ అవుతుంది, అందుకే నేను మెథడ్ 2 చెప్తాను. డివైడెడ్ బై 625 ఇంటూ 350 వేసామనుకోండి. 5 70ల, 5 125ల, 125, 5 14ల, 5 25ల, 25 2 50, 228. 288 ఇంటూ 14. 288 ఇంటూ 14. సో 300 ఇంటూ 14 వేస్తే 420 వస్తుంది. సో 300 మైనస్ 12 ఇంటూ 14. 4,200 మైనస్ 168 అంటే అరౌండ్ 4,000 దగ్గరలో వస్తుంది ఆన్సర్ అరౌండ్ 4,000 దగ్గరలో వస్తుంది. 4,000 దగ్గర ఏదైతే ఆన్సర్ ఉందో అది చెక్ చేసుకోండి. ఇది ఒక మెథడ్. కానీ ఇక్కడ
ఈ క్యాల్కులేషన్ చెయ్యాలి, ఈ క్యాల్కులేషన్ చెయ్యాలి, దీని నుంచి ఇది తీసేయాలి, దాని తర్వాత కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చూడంగానే ఇది లాంగ్ మెథడ్ అని తెలుస్తుంది. ఇలా చేయకుండా మీరు సక్సెసివ్ పర్సంటేజ్ యూస్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి సార్, ఇది 20%, ఇది 20%, ఇది 8%. 20%, 20%, 8%. నేను తీసుకున్న అప్ ఎంత? 7,200. దాంట్లో 20%, 10% ఎంత అవుతుంది? 720. 20% ఎంత అవుతుంది? 2 × 720, 1440. దాంట్లో మళ్ళీ 20%, 10% ఏమవుతుంది? 144. 20% ఏమవుతుంది? 288. 288. ఆర్ యు ఆల్ విత్ మీ? 288. 7,200 తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయే లోపల ఎంత ఇవ్వాలి నేను? ఫస్ట్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. 7,200 తీసుకున్నాను. సంవత్సరం తర్వాత 20% ఆఫ్ 7,200, 1440. 1440. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 1440. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత అమౌంట్ ఏమవుతుంది? 8640. అంతే కదా సార్? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. దాని మీద 20%. 20% అంటే ఎంత? 1/5. 1/5 ఆఫ్ 8640. 1/5 1785. ఇదేమో 28. 5 17 85. 14 5 2 10 5 8 అంటే ఇంకో 1728 వచ్చింది. 8,640 ప్లస్ 1728 ఎంత? ఇది 68. ఇది 10,368. దాంట్లో 8%. 1% ఎంత అయింది? 103.68. 8% ఎంత అయింది? 8 × 103.68. ఎంత ఆన్సర్ వస్తే అంత. అంటే అప్రాక్సిమేట్గా ఎంత? 1440. సెకండ్ వాల్యూ 1728. థర్డ్ వాల్యూ 8 × 104 వేసుకుంటున్నాను. అంటే ఇదెంత వచ్చింది? 3,168. ఇదేమో 832. 832. చాలా క్లోజ్ టు 4,000. చాలా క్లోజ్ టు 4,000. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? ఫస్ట్ నేను ఒక అతని దగ్గర 7,200 అప్పు తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్లో 20%. 1/5 ఆఫ్ 7,200, 1440. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మొత్తం ఎంత ఇవ్వాలి అతనికి? 7,200 ప్లస్ 1440, 8,640. దాని మీద 20%, 1,728. ఇది 10,368. దాని మీద 8%. ఎంత ఆన్సర్? 8 × 103.68. లాజిక్ క్లియర్ కదా సార్? ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. దీనికంటే ఇంకో మెథడ్ బెటర్గా ఉంటుంది సార్. ఆ మెథడ్ ఏంటంటే, ఇది ఫస్ట్ ఏమో, ఇది సెకండ్ మెథడ్, ఇది ఫస్ట్ మెథడ్. థర్డ్ మెథడ్ ఇది చూడండి సార్. థర్డ్ మెథడ్ ఫస్ట్ ఇయర్కేమో 20, సెకండ్ ఇయర్కేమో 20. 2/5 ఆఫ్ 20 ఏమవుతుంది? 8. 20 with 20 44%. 44 with 8 52 ప్లస్ 44 8s are ఎంత? 352. అంటే 3.52. అంటే 55.55%. 55.55. 55.55 అంటే 5/9 ఇంటూ 7,200. ఆన్సర్ చాలా క్లోజ్ టు 4,000. చాలా క్లోజ్ టు 4,000. అర్థమైందా సార్? 20 20. 2/5 ఆఫ్ 20 ఎంత? 8. 20 with 20 ఎంత? 44. 44 with 8 ఎంత? 44 ప్లస్ 8 ప్లస్ 44 ఇంటూ 8/100, 3.52.
52 ప్లస్ 3.52 ఆన్సర్ ఎంత 55.55 55.55 ఏంటి సార్ 5/9 5/9 ఇంటూ 7200 ఆన్సర్ ఈజ్ క్లోజ్ టు రైట్ 4000 ఇది బెస్ట్ మెథడ్ ఈ క్వశ్చన్కి మెథడ్ నంబర్ 3 అనేది బెస్ట్ మెథడ్ ఇది మీకు అర్థం కావడానికి ఇది తీసుకెళ్తూ చెప్పింది ఇది టైం కన్జ్యూమింగ్ మెథడ్ ఇది టైం కన్జ్యూమింగ్ మెథడ్ డిజిటల్ సమ్ యూజ్ చేయలేము ఎందుకనంటే నియరెస్ట్ అన్నాడు అప్రాక్సిమేషన్ యూజ్ చేసినప్పుడు రైట్ డిజిటల్ సమ్ యూజ్ చేయలేను ఈ క్వశ్చన్కి మెథడ్ 3 యూజ్ చేయండి ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడైతే 55.5 వచ్చిందో పర్సంటేజ్ గనక బాగొస్తే 55.55 ఎంత 5/9 5/9 ఆఫ్ 7200 4000 సో ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు 4000 మెథడ్ 3 యూజ్ చేయండి ఈ ప్రాబ్లంకి మీకు తక్కువ టైంలో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది